ఫ్రెండ్స్ టెక్నోస్ 2129 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 10, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఐక్యూ 16 కానివ్వండి, లేకపోతే OnePlus 16 కానివ్వండి, వీటిల్లో కెమెరాస్ మారబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. కంప్లీట్ గా కెమెరా సెటప్ చేంజ్ చేయబోతున్నారు. మెయిన్ కెమెరా ముఖ్యంగా 200 మెగాపిక్సెల్కి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు 50 మెగాపిక్సెల్ ఉన్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ 200 మెగాపిక్సెల్కి వెళ్ళబోతున్నారు. అండ్ ప్రాసెసర్ మారిపోద్ది. 80 Elite Gen 6 Pro, 80 Elite Gen 5 నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ Qualcomm 2 ప్రాసెసర్స్ తీసుకొని వస్తుంది, 80 Elite Gen 6, Gen 6 Pro. ప్రో అనేది టాప్ మోడల్ అనమాట. ఇవి Gen 6 Pro తో వస్తాయి. 2nm బిల్డ్ ప్రాసెసర్స్ ఇవి. అండ్ ర్యామ్ కూడా చేంజ్ అవ్వబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. LPDDR5X నుంచి LPDDR6 కి వెళ్ళబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఇవన్నీ చేంజెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ప్రైస్ కూడా 1,00,000 పైకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇవన్నీ చేంజెస్ చేస్తే వీళ్ళు ప్రస్తుతానికి దగ్గర 73,000 పెడుతున్నారు ప్రైస్. చూద్దాం మరి ఏమేమి చేంజెస్ చేస్తారు. ప్రైస్ అయితే మాత్రం కొద్దిగా పెంచుతారు. ఇయర్ కి కొద్దిగా ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 18 Proలో ఫ్రంట్ కెమెరాని చేంజ్ అయిపోతున్న రిపోర్ట్ వస్తుంది. ప్రజెంట్ ఫ్రంట్ కెమెరా మనకి 18 మెగాపిక్సెల్ ఉంది కదా, దాన్ని 24 మెగాపిక్సెల్ కి చేంజ్ అయిపోతున్నారు. ఎందుకంటే చాలా మంది ఫ్రంట్ కెమెరా ఇష్యూస్ వ్లాగ్స్ కూడా చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరాలో మనం వర్టికల్ ఫార్మాట్ నుంచి హారిజాంటల్ ఫార్మాట్ లో కూడా రావచ్చు. డైరెక్ట్ మనం వ్లాగ్ ఇలాంటి రికార్డ్ చేయాలనుకుని ఇట్లాంటి రికార్డ్ చేసేయచ్చు. బ్యాక్ కెమెరా అవసరం లేదు. సో చాలా మంది యూస్ చేస్తున్నారు. అందుకే యాపిల్ ఇంకా బెటర్ కెమెరా తీసుకురాబోతుంది. ఫ్రంట్ కెమెరా రిపోర్ట్ అయితే వస్తుంది. అంతేకాదు కొత్త కలర్ కూడా రాబోతుంది 18 Pro Max లో. బర్గండి కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏదో ఒకటి ఆ కాంబినేషన్ లో అయితే ఒక కలర్. అంటే ఇప్పుడు iPhone 17 Pro Max అంటే మనకు ఆరెంజ్ కలర్ లా గుర్తొస్తుంది. అట్లా ఇప్పుడు 18 Pro Max కి ఇది హీరో కలర్ అనమాట. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Samsung AI వాషింగ్ మిషన్. ఇది ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్, 8 kg 5-star వాషింగ్ మిషన్. చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది, మంచి ప్రైస్ కి అయితే వస్తుంది. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఇది 34,490 రూపాయలు. దీని మీద HDFC కార్డ్స్ మీద మీకు క్రెడిట్ కార్డ్స్ మీద 6,050 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 1,500 రూపాయలు కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ వాషింగ్ మిషన్ జస్ట్ 26,940 రూపాయలకి అయితే వస్తుంది. దీంతో పాటు సామ్సంగ్ చార్జర్ కూడా 45 వాట్ చార్జర్ 999 వస్తుంది. 1,500 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఇది 999 వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని స్టాప్ చేసే ఆలోచన ఉన్నట్టు రిపోర్ట్ వస్తుంది. రియల్మీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే GT7 Pro తీసుకొచ్చారు, అంత సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ GT8 Pro వచ్చింది, అది వచ్చినట్టు కూడా ఎవరికి తెలియట్లా, అంత సైలెంట్ గా వచ్చింది. ఇప్పుడు అక్కడ 72,000 అంటే మనకు గుర్తొచ్చేది OnePlus 15 కానీ iQOO 15 కానీ ఇవి గుర్తుంటున్నాయి. కానీ రియల్మీ GT8 Pro అనేది ఒకటి వచ్చింది. అండ్ దానిలో రీకో పార్ట్నర్షిప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మన కెమెరా మాడ్యూల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి కానీ ఫోన్ అంతా క్లిక్ అవ్వలేదు, ఫెయిల్ అయిందని చెప్పొచ్చు GT8 Pro. సో అందుకే రియల్మీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి బడ్జెట్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో వీళ్ళు ఒప్పో ఉంది కదా, ఒప్పో వాళ్ళ దగ్గర రియల్మీ కూడా ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఒప్పో రెనో సిరీస్, ఫైండ్ X సిరీస్ ఇట్లాంటివి అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి PS5 Pro గ్లోబల్ గా లాంచ్ అనేది ఇండియాకి తీసుకురాలేదు. ఎందుకంటే ఇండియాలో Wi-Fi 7 సపోర్ట్ అయితే లేదు, అందుకని చెప్పి వీళ్ళు తీసుకురాలా. ఇప్పుడు మళ్ళీ సోనీ ఇండియాకి దీన్ని తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా గవర్నమెంట్ Wi-Fi 7 ని ఇండోర్ కి పర్మిషన్ అయితే ఇచ్చింది, ఇండోర్ లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ప్లే స్టేషన్ ఇండోర్లోనే యూజ్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ ఇది తీసుకొని రావచ్చు కమింగ్ మంత్స్ లో. అండ్ దీనిలో 2TB బేసే 2TB ఉంటుంది. అండ్ మనం నార్మల్ PS5తో కంపేర్ చేస్తే PS5 Pro ఇంకా మీకు గ్రాఫిక్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. GPU పరంగా 67% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ రెండరింగ్ లో 45% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది PS5తో కంపేర్ చేస్తే PS5 Proలో. అండ్ దీని కాస్ట్ కూడా కొంచెం పెరగొచ్చు, 70,000 దగ్గర ఆశ్చర్యపోవాల్సిన అవసరం, 70,000 పైకే వెళ్ళిపోతుంది PS5 Pro ఒకవేళ ఇండియాకి వస్తే. నెక్స్ట్ మనకి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎయిడా అని చెప్పేసి ఒక లేడీ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ స్టార్ట్అప్ కంపెనీ అయితే ఉంది. డెవైలెన్స్ అని చెప్పేసి వీళ్ళ కంపెనీ పేరు. వీళ్ళు స్పెక్టర్ 1 అని చెప్పేసి ఒక డివైస్ తీసుకొని వచ్చారు. సో ఈ డివైస్ కాస్ట్ వచ్చేసరికి 1,10,000 రూపాయలు పెట్టారు వీళ్ళు పెట్టడం అయితే. ప్రీ ఆర్డర్స్ తీసుకుంటా ఉన్నారు. అసలు ఏం చేసేది డివైస్ అంటే జామర్ లాగా అనమాట. మనం సిగ్నల్స్ జామ్ చేస్తుంటాం కదా, అలా ఈ జామర్ లాగా పనిచేస్తుంది. ఇది ఇంట్లో యూజ్ చేయొచ్చు. ఇంట్లో జస్ట్ ఇది ఒక 2 meters రేడియస్, దీని రేంజ్ అంతే 2 meters రేడియస్ వరకు ఇది పనిచేస్తుంది. మెయిన్ వీళ్ళు తెచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇది మైక్రోఫోన్స్ ఉంటాయి కదా, మనం మాట్లాడుతూ ఉంటాం, మనం మాట్లాడిన మన కన్వర్జేషన్స్ మొత్తం మైక్రోఫోన్స్ నుంచి చాలా కంపెనీస్ తీసుకొని వాళ్ళు ఏం డెవలప్ చేసుకోవడానికి మీ వాయిస్ ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు, మీ కన్వర్జేషన్స్ కూడా యూజ్ చేసుకుంటుంటారు. మీరు డైలీ లైఫ్ లో ఎలా మాట్లాడుతూ ఉంటారో వాటిని వాళ్ళు ఎక్కువ ట్రైన్ చేసేసి ఏఐని కూడా అట్లనే తయారు చేస్తారనమాట. మన డైలీ లైఫ్లో మనం మాట్లాడే విధంగా కూడా అవి మాట్లాడుతూ ఉంటాయి అనమాట. సో దీనికి యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ డివైస్ ఏం చేసిద్దంటే జామర్లా పనిచేస్తుంది. ఇది చిన్న బ్లూటూత్ స్పీకర్ లాగా ఉంది కదా, దాన్ని మనం ఆన్ చేసాం అనుకోండి, ఇది అల్ట్రాసోనిక్ సిగ్నల్స్ని ఎమిట్ చేస్తుంది. మనం మైక్రోఫోన్ ఉంటుంది కదా, మనం ఏమైనా మాట్లాడామనుకోండి, మన వాయిస్ని అది పిక్ చేయలేదు, ఇది ఇంటరప్ట్ చేస్తుంది, ఇలా సౌండ్ వస్తుంది. ఒకసారి మీకు అర్థమవుతుంది.
దీనివల్ల మీ ప్రైవసీ ఉంటుంది, మీ మాటలు ఎవరు వినరు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే కాస్ట్ చూసుకుంటే మాత్రం ₹1,10,000 ఉంది. అండ్ ఒకవేళ మీకు ఫోన్ వచ్చిందనుకోండి, ఫోన్ మీరు మాట్లాడితే అవతల వాళ్ళకి ఎట్లనే అనిపిస్తుంది, ఇందాక మీరు విన్నారు కదా అట్లనే అనిపిస్తుంది. దాని రేడియస్ నుంచి దూరంగా వెళ్ళాలి, లేకపోతే డివైస్ని ఆఫ్ చేయాలి, అప్పుడే మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి వినిపిస్తుంది. ఇది ఒకటి ఉంటుంది దీనిలో మైనస్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే FSK అడుగుతున్నారు, X300 Pro తీసుకోవాలా లేకపోతే X300 Ultra తీసుకోవాలా, 3 days లో తీసుకోవాలనుకుంటున్నా అంటే X300 Ultra వస్తుందో రాదో క్వశ్చన్ మార్క్. ఇండియాకి నాకు తెలిసి అల్ట్రా మోడల్స్ వీళ్ళు తీసుకురారు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. X300 Pro తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, జస్ట్ 3 days లోనే తీసుకోవాలనుకుంటే మాత్రం అదైతే అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రసాద్ కేసిరెడ్డి అడుగుతున్నారు, అన్న నువ్వు టెక్ న్యూస్ చూడకుండా ఎలా చెప్తున్నావు, మీకు ఎదురుగా ఏదైనా డిస్ప్లే ఉంటుందా న్యూస్ కనిపిస్తూ అని. ఎదురుగా డిస్ప్లే ఉండదు, కెమెరా మాత్రం ఉంటుంది. మాకు ఎప్పుడు నేను ఇన్ని వీడియోస్ రికార్డ్ చేస్తే కానీ డిస్ప్లే ఇట్లాంటివి అయితే ఏముండదు, ప్రాంప్ట్ అయితే ఏముండదు, జస్ట్ కెమెరా చూసి చెప్తా ఉంటాను. మైండ్లో గుర్తుండిపోతాయి అనమాట. ఒకసారి చూసుకున్న తర్వాత మనకి ఒకసారి వాటిని ఎలా చెప్పాలి, ఎందుకంటే నేను ప్రొఫెసర్గా పనిచేస్తాను కదా 5-6 years, ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. టైం కూడా ఎక్కువ తీసుకున్నాను, కాంతంలో గంటలు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? జస్ట్ ఇప్పుడు టెక్నాలజీ మీకు ఒక 10 minutes అలా వస్తుందా, మా రికార్డింగ్ మ్యాక్సిమం డ్యూరేషన్ అటు ఇటు అయినా కానీ 14-15 minutesలో అయిపోతుంది, అంత మించి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ 25% ఐఫోన్స్ని ఇప్పుడు ఇండియాలో తయారు చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో టారిఫ్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి, సో వాళ్ళకి హెల్ప్ అవుతున్నట్టు చెప్తున్నారు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో సెమీ కండక్టర్స్ తయారు చేయడం కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఏదైనా పార్ట్స్ మొత్తం మనం చైనా నుంచి తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ అసెంబుల్ చేస్తుంటారు. ఇండియాలో మోస్ట్లీ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. సో అది కూడా ఇక్కడ చేయగలిగితే మాత్రం ఇంకా మనం బెటర్గా అయితే గ్రో అవ్వచ్చు. సో ఇదొకటి తగ్గిద్ది మన దగ్గర. లాస్ట్ ఇయర్ 2025లో ఒక ఇండియా నుంచి 55 million ఐఫోన్స్ని గ్లోబల్గా యాపిల్ అయితే షిప్ చేసింది. నెక్స్ట్ మనకి బెంగళూరు జరిగింది సంఘటన. ఇది చూస్తే మనకి ఆంధ్రుడు సినిమా గుర్తొస్తుంది అనమాట. ఈ సీన్ ఒకసారి చూడండి. నా నగలు బంగారం టెండర్ల తాలూకు నువ్వు తీసుకొచ్చిన ఆ లంచ డబ్బులు అన్ని బీరువాలో పెట్టాను, అవి ఏ దొంగలన్నా వచ్చి దోచుకుపోని. ఆ సీన్లో మీరు ఆటోలో చూసారు, ఈ సీన్ వచ్చేసరికి ట్యాక్సీలో జరిగింది. ట్యాక్సీ డ్రైవర్ ఒక లేడీ కూర్చొని మాట్లాడుతుంది అనమాట. వాళ్ళు ట్రిప్కి వెళ్తున్నట్లు, ముంబైకి వెళ్తున్నట్లు, ఇంట్లో గోల్డ్ సేవ్ చేసి పెట్టమని ఇట్లా చుట్టుపక్కల ఎవరైనా చూసుకోవాలన్నమాట. మనం మాట్లాడుతూనే ఉంటాం. ఇట్లా మాట్లాడిన మాటలు ట్యాక్సీ డ్రైవర్ విన్నాడు. వినిన తర్వాత వాళ్ళు ఊరు వెళ్తారు కదా, ఊరు వెళ్ళిన తర్వాత రెక్కీ చేసి మొత్తం కొట్టేశాడు. దగ్గర 25 లక్షల వర్త్ గోల్డ్ క్యాష్ మొత్తం అయితే దొంగతనం అయితే చేశాడు. సో ఎవరు చేశారో వాళ్ళకేం అర్థం కాలేదు. తర్వాత సీసీ కెమెరా అంతా చెక్ చేస్తారు పోలీసులు. మొత్తము చెక్ చేస్తే ఈ ట్యాక్సీయే దగ్గర 8-9 times వాళ్ళ ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నట్లు అబ్జర్వ్ చేశారు. అప్పుడు పట్టుకున్నారు ట్యాక్సీ డ్రైవర్ని, అనుమానం వచ్చి. అప్పుడు మొత్తం బయటకు వచ్చింది. నెక్స్ట్ ఎల్పిజి షార్టేజ్ నడుస్తుంది. వంట గ్యాస్ ఉంది కదా, ఇప్పుడు భయంకరమైన షార్టేజ్ నడుస్తుంది. బెంగళూరులో, చెన్నైలో పెద్ద హోటల్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. దీని మీద గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. సో ఇప్పుడు ఏదైతే రీఫైనర్స్ ఉంటారో, లోకల్ రీఫైనర్స్ మనకి, వాళ్ళందరినీ వంట గ్యాస్ని ఎక్కువ రీఫైన్ చేయమని చెప్తుంది. అండ్ ఇంకా మనకి షార్టేజ్ కూడా ఉంది. లైక్ మీరు ఇప్పుడు ఆర్డర్ చేశారు అనుకోండి, గ్యాస్ సిలిండర్ రావడానికి 20-25 days పడుతుంది. కొద్దిగా చూసుకోండి, గ్యాస్ని కొద్దిగా జాగ్రత్తగా అయితే వాడుకోండి. వార్ నడుస్తుంది కదా ఇరాన్, అక్కడ నుంచి మనకి 60% ఆ రూట్ నుంచే వస్తాయి అనమాట మనకి ఈ సప్లై అంతా. అందుకే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా వాడుకోండి గ్యాస్ని. అండ్ డబ్బులు కూడా కొంచెం సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రైజెస్ పెరిగినా కానీ కొంచెం మనకి డబ్బులు ఉండాలి చేతిలో, కొంచెం అది కూడా జాగ్రత్తగా కాపాడుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే. రేపు టెక్ న్యూస్ ఉండదు. నేను ఈవినింగ్ ముంబైకి అయితే వెళ్తున్నాను. ఒక ఈవెంట్ అయితే ఉంది రేపు వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది. నేను రేపు ఒక వీడియో అయితే వస్తుంది. 40,000-60,000లో మీరు మొబైల్ కొనాలని చూస్తుంటే మాత్రం కంప్లీట్ డీటెయిల్గా వీడియో అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు రేపు. మన ఎల్లుండి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.